చెప్పండి. నేను ఈరోజు డొమైన్ అండ్ హోస్టింగ్ ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే. సో ఎప్పుడైతే మనం హోస్టింగ్ పర్చేజ్ చేస్తామో ఇక్కడ డాష్‌బోర్డ్ అనేది ఉంటది మనకి. ఓకే. ఇక్కడ మన వెబ్‌సైట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది మన అకౌంట్. సో ఎవరైతే హోస్టింజర్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటది. ఇన్ కేస్ లైక్ వెబ్‌సైట్స్ ఏవైనా గానీ, ఇన్ కేస్ డొమైన్స్ ఏవైనా గానీ, నేను ఇప్పుడు హోస్టింగ్ తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ నేను హోస్టింగ్ పర్చేజ్ చేశాను. సో పర్చేజ్ చేసిన తర్వాత ఓకే. ఈ 5 వెబ్‌సైట్‌లు ఆల్రెడీ అక్కడ యాడ్ చేశాను. ఇంకా మీకు కొత్త వెబ్‌సైట్ కాబట్టి యాడ్ ఏ న్యూ వెబ్‌సైట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వర్డ్ ప్రెస్ కాబట్టి వర్డ్ ప్రెస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన బిజినెస్ కోసం కాబట్టి బిజినెస్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్. తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీ మెయిల్ చెప్పండి. ఇన్ కేస్ మీదే కాబట్టి డొమైన్. ఓకే. టైప్ చేయనా ఇక్కడ చెప్పేసేనా? నాకు టైప్ చేయండి. నాకు వాట్సాప్ చేయండి. నేను చేస్తాను. నేను టైప్ చేసుకుంటాను. ఓకే. సో ఎందుకంటే మనం లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే వెబ్సైట్ లోకి లాగిన్ అవుతుంది. లేదనుకోండి లాగిన్ అవ్వదు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సో పాస్వర్డ్ సింపుల్ గా నేను పెడతాను. దాని తర్వాత మీ వాట్సాప్ కి నేను షేర్ చేస్తాను పర్సనల్ గా. ఇక్కడైతే చూపియాను. ఓకే. మెసేజ్ చేశాను మెయిల్. టైప్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? విజువల్. కరెక్టేనా? కరెక్టేనండి. ఓకే. పాస్వర్డ్ అయితే టైప్ చేశాను. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో పాస్వర్డ్ సేవ్ చేస్తాను. సో బ్లాగ్ కాబట్టి బ్లాగ్ అని పెట్టాను. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోమంటుంది. ప్రీ బిల్డ్ టెంప్లెట్స్ అని ఉంటుంది. కానీ ఇక్కడ చేసుకోవద్దండి. స్టాండర్డ్ టెంప్లెట్ చేసుకొని ఏదైనా కూడా స్కిప్ ఆఫ్ చేసినా కానీ ఏం ప్రాబ్లం లేదండి. దాన్ని స్కిప్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి ఎటువంటి ప్లగ్గిన్స్ వద్దు. అంటే మనకు టెక్నికల్ గా సో మనం ప్లగ్గిన్స్ అనేది మాన్యువల్ గా చేసుకున్నాం. అంటే మన వెబ్సైట్ కి ఏ ప్లగ్గిన్స్ కావాలి అనేది మనం మాన్యువల్ గా చేసుకున్నాము. సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఇవన్నీ అడుగుతుంది. ఇవి ఏవి కూడా మనకు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఏవి కూడా టచ్ చేయొద్దండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ఇవన్నీ అడుగుతుంది. జస్ట్ స్కిప్ ఆఫ్ చేయండి. తర్వాత మీరు డొమైన్ మెన్షన్ చేయండి. నాకు వాట్సాప్ లో పెట్టండి. .ఆన్లైన్ అదే కదా? మీరు ఏ డొమైన్ అయితే పర్చేజ్ చేశారో అది పెట్టండి. సో లాస్ట్ గా కనెక్ట్ చేయాలంటే ఈ డొమైన్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఓకే. ఓకే. సో ఆటోమేటిక్ గా మీకు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అయిపోతుంది చూడండి. ఈ వర్డ్ ప్రెస్ లోనే మనము ఖచ్చితంగా వర్డ్ ప్రెస్ లో యూజ్ చేసుకొని మన థీమ్ ని అప్డేట్ చేసుకొని దెన్ అప్పటి నుంచి వెబ్సైట్ ని డిజైన్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ మనం ఎలాంటి వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటాం స్టాండర్డ్ గా మనకైతే తెలిసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో మీరు వెబ్సైట్స్ ని ఏ విధంగా సో మీరు ఎలా చేసుకోవాలనుకుంటారో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సో మెడికల్ కి సంబంధించిందా, ఈ కామర్స్ వెబ్సైట్ సంబంధించిందా, లేదా డైలీకి సంబంధించిన రెగ్యులర్ సంబంధించిన బ్లాగ్ ఇలాంటివన్నీ కూడా మీకు ఐడెంటిఫై అయిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాక్టీస్ కోసం అయితే కాబట్టి మీరు ఈ విధంగా పర్చేజ్ చేశారు. నో ప్రాబ్లం. సో ఆటోమేటిక్ గా అది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా ఒక చూపిస్తుంది డిఫాల్ట్ గా మనకు లింక్. ఆ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తుంది. మిగతా ఇక్కడ ఏమీ ఉండవు. ఇవన్నీ నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. అవన్నీ ఈరోజు మీకు చెప్తాను సింపుల్ స్టెప్లో. సో ఏం చేస్తామంటే సో వెబ్సైట్ కి డొమైన్ కి ఏ విధంగా కనెక్ట్ చేస్తాము.
కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు కనెక్ట్ అయిపోయింది. తర్వాత మనం వెబ్సైట్ కి సో ఏ విధంగా మనం సో ప్లగిన్స్ అయినా కానీ థీమ్స్ అయినా కానీ ఏ విధంగా యాడ్ చేస్తాం అనేది చూపిస్తాను. సో మీకు డొమైన్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే ఉంటుంది మీకు డాష్ బోర్డ్. ఇక్కడ చూడండి, కానీ ఇక్కడ మిస్టేక్ వస్తుంది, ఇది మీది కాదు. సరే చూద్దాం ఒకసారి. ఆన్లైన్ కేహెచ్ఏ కాదు కేఏ. కేఏనా? అది మిస్టేక్ అయితే చూపిస్తాం. నేను మిస్టేక్ ఇదే కదా, ఇప్పుడు అదే చూపిస్తాం. సరే నేను అంటే తీసేసుకుంటాను మళ్ళీ, నో ప్రాబ్లం. అది ఎక్కడ మిస్టేక్ వస్తుంది, నేను ఇక్కడ కేహెచ్ఏ అనుకున్నాను. ఓకే, అంటే హెచ్ ఆల్రెడీ ఉంది అని చూపిస్తే నేను కేఏ సబ్మిట్ చేశాను. ఓకే అండి, నో ప్రాబ్లం. నేను మళ్ళీ చేసుకోను, సేమ్ ప్రాసెస్. ఒకవేళ దీన్ని రిమూవ్ చేయాలి అంటే నేను మళ్ళీ చేసుకుంటాను. ఓకే ఓకే. సో పాస్వర్డ్ అదే ఇచ్చాను లాస్ట్ టైం. సో థీమ్ ఏది పెట్టలేదు, నేను ఆస్ట్రా థీమ్ పెడతాను. సో నో ప్లగిన్. సో దీంట్లో వచ్చేసి ఫార్మ్స్ ఒక్కటి పెడతాను. .online. సో సింపుల్, ఇదే కదండి అంతే. రికమెండేషన్. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. సో కొంచెం టీఎక్స్టీ ఫైల్ని సబ్మిట్ చేయమంటుంది. అంటే మనం ఎప్పుడైతే హోస్ట్ ఇంజిన్లోనే మన డొమైన్ అండ్ ఇవైతే హోస్టింగ్ పర్చేజ్ చేస్తామో టీఎక్స్టీ ఫైల్ ఇస్తుంది. ఆ ఫైల్ తీసుకొచ్చి ఫైల్ మేనేజర్లో అప్లోడ్ చేయాలి మనం. ఓకే. దాని తర్వాతనే మనకి ఈజీగా చూపిస్తుంది. డిలీట్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది డేటాబేస్ నుంచి. ఆటోమేటిక్గా మనం చేసుకుంటాం. సో నెక్స్ట్ ఆప్షన్, సో టీఎక్స్టీ ఫైల్ అప్లోడ్ చేయాలి. ఒక 1 minute. ఓకే. సో ఎందుకంటే మనం డొమైన్ అండ్ హోస్టింగ్ ఒక్కదాన్నే తీసేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ డిఎన్ఎస్ ఫైల్ అనేది అప్డేట్ చేయాలి. సో మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఇచ్చారు మనకి, ఈ ఫైల్ని అప్డేట్ చేయాలి.
హలో. మ్యామ్ ఉన్నాను. నేను ఇది ఓకే. చెక్ చేస్తా స్క్రీన్ ఉన్నా. ఓకే. ఓకే. స్క్రీన్ స్టక్ అయిందండి. అంటే ఏ మూవ్‌మెంట్ లేదు. జస్ట్ స్టాప్ అయ్యి ఉంది. స్క్రీన్ షేర్ లోనే ఉన్నాను. ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు ఓకేనండి. నేను రికార్డ్ ఆఫ్ చేయకుండా స్క్రీన్ ఆఫ్ చేశాను. ఓహ్! ఓకే అండి. అది ఇష్యూ ఉంది. నేను క్లియర్ చేస్తాను. నేను క్లియర్ చేసి మీకు యాడ్ చేసి ఇస్తాను. ఓకే. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. నేను యాడ్ చేసి ఇస్తాను. సేమ్ ఇదే కదా డొమైన్. ఆ! ఓకే, నేను యాడ్ చేసి ఇస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత యాడ్ చేసి ఇస్తాను. ఓకే. ఇక్కడ మాత్రము ఎప్పుడైతే యాడ్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా పేజెస్ అని క్రియేట్ చేయాలి. సో పేజెస్ ఓకే. ఎలా ఉంటాయంటే అబౌట్ us, కాంటాక్ట్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఈ ఫస్ట్ అబౌట్ us లో ఏ విధంగా క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో పేజెస్ లోకి వెళ్ళి యాడ్ ఏ న్యూ పేజ్ అని క్లిక్ చేయాలి. ఇలా డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అబౌట్ us అని ఎంటర్ చేయాలి. అబౌట్ us అని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏవైతే వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ఓకే. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ లో ఇక్కడ పబ్లిష్ అని చూడండి. హ్మ్. ఈ పబ్లిష్ చేస్తే ఆటోమేటిక్ గా పబ్లిష్ అయిపోయింది. అంటే వెబ్సైట్ లో ఓకే. కనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? కాంటాక్ట్ పేజ్. అంటే ఒక వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మనకు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతారు. సంథింగ్ మీ సర్వీస్ గురించి చెప్పండి, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో దానికి మనకు కాంటాక్ట్ ఫామ్ కావాలి. సో కాంటాక్ట్ ఫామ్ ఎందుకు? ఖచ్చితంగా ఎవరొకరు కామెంట్ చేయడం కానీ, సో వాటికి కోర్సెస్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, కెరియర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, సాఫ్ట్వేర్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, సో ఖచ్చితంగా మనకు మెసేజ్ చేస్తారు. సో వాళ్ళ నేము అండ్ ఈమెయిల్ ఐడి, తర్వాత సబ్జెక్ట్ అంటే ఏం అడగాలనుకుంటున్నారు వాటికి సంబంధించిన రివ్యూ ఒక మెసేజ్ చేస్తారు. ఒక 3 to 4 లైన్స్ ఆప్షనల్ అనమాట ఇది. సో దాని తర్వాత మనకు మెయిల్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం రిజిస్టర్ సంబంధించిన మెయిల్ ఐడి ఇస్తామో, అంటే ఫస్ట్ డొమైన్ బుక్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే యాడ్ చేస్తూ ఉంటామో దానికి సంబంధించిన ఖచ్చితంగా ఆ మెయిల్ ఐడి ఇస్తాం. కరెక్ట్ అయి ఉంటుంది. ఆ మెయిల్ కి మీకు మెసేజ్ వెళ్తాయి ఇక్కడ నుంచి మెయిల్స్ ఏవైనా కానీ. ఓకేనా మేడం? ఓకే. సో ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి? దానికి ఏ ప్లగ్ఇన్ కావాలంటే కాంటాక్ట్ ఫామ్ అని ఉంటుంది. సో ప్లగ్ఇన్ చూడండి, ఇక్కడ ప్లగ్ఇన్స్ ఉన్నాయి కదా, యాడ్ ఏ న్యూ ప్లగ్ఇన్ హ్మ్. అని ఎంటర్ చేయండి. క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్ ఫామ్ అని మీరు టైప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు కాంటాక్ట్ ఫామ్ ప్లగ్ఇన్స్ కనిపిస్తుంది. ఇట్ మీన్స్ అంటే ప్లగ్ఇన్స్ అంటే టూల్స్, గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. ఈ టూల్స్ ని యూజ్ చేసుకునే మనం వెబ్సైట్ లో వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ చేయగలం. ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అవుతుంది మన వెబ్సైట్ లోకి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి కాంటాక్ట్ ఫామ్ ఉంది. ఓకే. సో కాంటాక్ట్ ఫామ్ కి వెళ్ళి మనం ఇది సెట్ చేసుకోగలం. అక్కడ సింపుల్ గా కోడ్ ఇస్తుంది. కోడ్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్ పబ్లిష్ అవుతుంది. ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి యాక్టివేట్ ఎలా చేయాలని కూడా. లేదు నాకు ఈ ప్లగ్ఇన్ వద్దు అనుకుంటే ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్ అని ఉంటాయి. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్ అంటే మనకి ఏదో ఒక ప్లగ్ఇన్ నచ్చలేదు, లేదు అది ఒక స్పామ్ ప్లగ్ఇన్ అనుకోండి, ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్ ఉంటుంది. సో ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి మీ దగ్గర ఇన్ కేస్ ఆ వెబ్సైట్ కి సంబంధించిన ఏ ప్లగ్ఇన్స్ అన్ని ఇన్స్టాల్ చేసి ఉంటారో ఆ ప్లగ్ఇన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. లిస్ట్ అవుట్ ఇలా ఉంటాయి. సో దాంట్లో మనకి ఏ ప్లగ్ఇన్ కావాలి, ఏ ప్లగ్ఇన్ అవసరం లేదు అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేశాను, ఓ కామర్స్ సంబంధించిన ప్లగ్ఇన్స్ వాడాను, WP. సో ఇక్కడికి వెళ్ళి డీయాక్టివేట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డీయాక్టివేట్ అవుతుంది. అంటే ఆ ప్లగ్ఇన్ కనిపించదు మనకి. దాని తర్వాత డిలీట్ చేయాలి.
జస్ట్ ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది. సో షూర్ అని అడుగుతుంది, ఖచ్చితంగా మీరు ఇన్ కేసు క్లిక్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేయండి. సో అది డిలీట్ అయిపోయింది. మనకు కాంటాక్ట్ ఫామ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాం కాబట్టి జస్ట్ ఇన్స్టాల్ మీకు చూపించాను. జస్ట్ కాంటాక్ట్ ఫామ్ క్లిక్ చేయండి. కాంటాక్ట్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లాంటి కోడ్ వస్తుంది. ఇలాంటి కోడ్ ఎలా యాడ్ చేయాలంటే మనకి యాడ్ న్యూ ఉంటుంది. యాడ్ న్యూ అని క్లిక్ చేయండి. యాడ్ న్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి కోడ్ వచ్చింది. చూడండి, ఈ కోడ్ అంతా కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత సేవ్ అని ఖచ్చితంగా చేయాలి. ఇది సెకండ్ ఫామ్ మనకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పేజెస్ లోకి వెళ్ళి మనకు యాడ్ న్యూ పేజ్, ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అని ఎంటర్ చేయాలి. కాంటాక్ట్ ఫామ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ లో మీరు ఇది ఇవ్వాలి. ఆటోమేటిక్ గా సేవ్ చేశాను అనుకోండి, మీకు ప్రీవియస్ ఇక్కడ చూడండి, ప్రీవ్యూ కావాలంటే ఇక్కడ చూడండి. అంటే మీరు ఇచ్చినటువంటి కోడ్ మనం ప్రివ్యూ చూడొచ్చు. అంటే అది కరెక్ట్ అయిందా రాంగ్ అయినది ఇక్కడ చూడండి, రాంగ్ అయింది. సో ఆటోమేటిక్ ఇది వచ్చేసింది. ఇన్ కేస్ రాంగ్ అయినప్పుడు డిలీట్ చేసి విజువల్లోకి వెళ్ళి ఇది ఎంటర్ చేయండి. మళ్ళీ ప్రివ్యూ చూడండి, ప్రివ్యూ కూడా ఇలాగే ఉంది, మిస్టేక్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఎక్కడో కూడా టెక్నికల్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ టెక్నికల్ ప్రాబ్లం కూడా చూసుకోవాలి మీరు. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ నేను ఫామ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ, మళ్ళీ ఇంకొక ఫామ్ ని యాడ్ చేయడానికి కుదరదు. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఫాము ఒక్కసారి మాత్రమే క్రియేట్ చేయగలను ఇక్కడ. ఈ ఫామ్ ని ఆల్రెడీ ఫామ్ క్రియేట్ చేశాం కాబట్టి ఆల్రెడీ ఇంకొక ఫామ్ క్రియేట్ అవ్వదు. జస్ట్ అంతే. ఆ ఫామ్ ని ఈ విధంగా క్రియేట్ చేయాలి. జస్ట్ అక్కడ నుంచి కోడ్ తీసుకోవాలి. ఆ కోడ్ ఇక్కడ తెచ్చి ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది, ఆ టెక్స్ట్ లో ఎంటర్ చేయాలి. ఇన్కేస్ పబ్లిష్ చేసామంటే పబ్లిష్ చేసి, ఎప్పుడైతే మనకు కరెక్ట్ అనుకుంటే, విజిబుల్ గా ఉందనుకుంటే కాంటాక్ట్ ఫామ్ ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు. ప్రివ్యూ చేంజెస్ ఇన్ కేసు మారింది అనుకుంటాం, ఇన్ కేసు మారలేదు, ఎందుకంటే ఆల్రెడీ కాంటాక్ట్ ఫామ్ ఉంది కదా, డబుల్ కాంటాక్ట్ ఫామ్ రాదు ఇక్కడ. సింపుల్ గా అంతే. నెక్స్ట్ ఏంటి, పేజీ ఖచ్చితంగా ఇంకో పేజీలు కావాలి. ఇన్ కేసు ఎప్పటికి ప్రతి వెబ్సైట్ లో ఉపయోగం ఏంటంటే అబౌటర్స్, కాంటాక్ట్ ఫాము అంటే డిస్క్లైమరు అండ్ ప్రైవసీ పాలసీ అనేది మనకు ఆల్రెడీ వస్తుంది. కానీ గూగుల్ నుంచి మనీ సంపాదించాలంటే ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్ ఒక పేజీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ డిస్క్లైమర్, ఈ 2 పేజెస్ కూడా ఖచ్చితంగా కావాలి. సో వీటిని ఎలా క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, యాడ్ న్యూ పేజ్కి వెళ్ళాలి. న్యూ పేజ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏవైతే ఫామ్ ఇన్ కేసు ఏవైతే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలనుకున్నామో ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయవసరం లేదు. డైరెక్ట్ గా వెళ్ళి క్రియేట్ డిస్క్లైమర్ వైట్ వెబ్సైట్, ఇక్కడ చూడండి, ఫర్ వెబ్సైట్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేస్తుంది. మీకు ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు అనమాట డిస్క్లైమర్. ఇక్కడ మాత్రం మనం డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ కంపెనీ నేమ్ అంటే ఏదో ఒక నేమ్ ఇవ్వండి, మీ పేరైనా ఇవ్వండి, లేదనుకుంటే మీ డొమైన్ అయినా ఇవ్వండి. డొమైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వెబ్సైట్ డౌన్లోడ్ పెట్టండి. ఇన్కేస్ .in .com .online. తర్వాత వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంటుంది, ఇక్కడ చూడండి, ఈ యూఆర్ఎల్ ఉంటుంది. ఈ యూఆర్ఎల్ కాపీ చేయండి. ఇన్కేస్ నేను ఎంటర్ చేస్తాను, చూడండి, నాగేంద్ర. సో మన వెబ్సైట్ కావచ్చు ఇది. సో నేను .in పెడతాను. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా సెలెక్ట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉంటుంది. ఈమెయిల్ అనేది ఈమెయిల్ ఇచ్చేయండి. నెక్స్ట్ జనరేట్ మై డిస్క్లైమర్ ఉంటే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిస్క్లైమర్ జనరేట్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ కాపీ ఉంది కదా, ఈ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయండి. జస్ట్ కాపీ పేస్ట్. ఇంకా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఇచ్చేస్తుంది. ఇది కూడా అక్కడ ఉంది కాబట్టి కాదు మనకి. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను మీకు డౌన్లోడ్ చేసి ఇస్తాను, మీకు యాడ్ చేసి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ పెడతాను. ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు రాదు. సో విజిబుల్లో చూద్దాం. సో విజిబుల్లో సెట్, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రావు మనకి. నో ప్రాబ్లం. సో కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ గూగుల్ సర్టిఫై చేయాలంటే ఖచ్చితంగా ఈ పేజెస్ కావాలి. నెక్స్ట్
టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఇక్కడ చూడండి, క్రియేట్ టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్ ఫర్ వెబ్సైట్. ఫస్ట్ లోనే ఉంటది ఫ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ జనరేటర్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్ కాబట్టి వెబ్సైట్ ని క్లిక్ చేయండి. జనరేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కోడ్ ఇస్తుంది. ఇందాక మీకు కోడ్ ఇచ్చాను కదా, అలాంటి కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ డైరెక్ట్ గా మీరు ప్లేస్ అవుట్ చేయొచ్చు. లేదనుకోండి వీటి ఈయన వాడుకోండి. కానీ మోస్ట్లీ సో ఫస్ట్ లో ఏదైతే వస్తుందో అది మాత్రమే యూజ్ చేసుకోండి. ఓకేనండి. ఓకే. సో ఖచ్చితంగా మీరు ప్రాపర్ గా గూగుల్ వాళ్ళ నుంచి మనీ సంపాదించాలంటే మాత్రమే ఇవి తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఇన్ కేస్ అక్కడ మీకు ప్రాబ్లం వస్తే నేను హెల్ప్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి డిస్ప్లేలో ఇదంతా వస్తుంది. ఇక్కడ చూడండి ఈ కోడ్ అంతా వస్తుంది. ఈ కోడ్ అంతా మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటా అంటే ఈ కుకీస్ సంబంధించినటువంటివి, స్పామ్ కి సంబంధించిన వెబ్సైట్స్ ఆల్రెడీ కామెంట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇక్కడ మనకి ఏరియాస్ అయిపోతాయి. తర్వాత మన వెబ్సైట్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మేడం వచ్చిందా ఇన్ కేసు ఎలా క్రియేట్ చేయాలనేది పేజెస్? అర్థమైంది. తర్వాత యాడ్ రిమూవ్ చేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెబ్సైట్ ఓపెన్ అవుతానే ఖచ్చితంగా మీరు చేయాల్సింది పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. పేజెస్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ వచ్చేసి ఆల్ పేజెస్ అని ఉంటాయి. ఆల్ పేజెస్ తర్వాత యాడ్ న్యూ పేజ్ అని ఉంటుంది. యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేయాలి. పేజీ క్లిక్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలి, ఎలాంటివి మీరు ఇక్కడ టైప్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ చూసుకోండి, నోట్ చేసుకోండి కుదిరితే. ఆల్ పేజెస్ అని నేను ఎంటర్ చేస్తాను. అబౌట్ us, కాంటాక్ట్ ఫామ్, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ 4 ఆటోమేటిక్ గా మీరు జనరేట్ చేసుకోవాలి. ఫస్ట్ అబౌట్ us దేనికైతే యూజ్ అవుతుందంటే మీరు ఆ వెబ్సైట్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది మీరు క్లియర్ గా ఆడియన్స్ కి చెప్పాలి. అబౌట్ us లో ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, చూద్దాం ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి అబౌట్ us నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను. అబౌట్ us లో నా వెబ్సైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్కేస్ నేను హైడ్ చేసేసాను, నో ప్రాబ్లం. ఇన్కేస్ కాంటాక్ట్ ఫామ్ లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయిపోయి. ఇక్కడ చూడండి నేను కాంటాక్ట్ ఫామ్ ఎంటర్ చేశాను, కాంటాక్ట్ ఫామ్ వచ్చింది. ఇక్కడికి పబ్లిష్ అయిపోయింది ఆటోమేటిక్ గా. కాంటాక్ట్ ఫామ్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి మీకు సరిపోయింది. తర్వాత కాంటాక్ట్ ఫామ్ అనేది మీకు అక్కడ కాంటాక్ట్ ఎప్పుడైతే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తారో ఆ ప్లగ్ఇన్ ఆటోమేటిక్ గా మీకు కోడ్ ఇస్తుంది. సో అక్కడ కోడ్ ఏంటి, కాంటాక్ట్ ఫామ్ లోకి వెళ్ళి గుర్తుపెట్టుకోండి, కాంటాక్ట్ ఫామ్ లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి యాడ్ న్యూ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు కోడ్ ఇస్తారు. సో ఈ కోడ్లో ఏముంటుందంటే ఎవరైతే వాళ్ళ నేము, వాళ్ళ ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్ అంటే ఆ మెయిల్ ఎటువంటి సబ్జెక్ట్ ఆర్ మెసేజ్ ఇక్కడ సేవ్ చేసుకొని ఆ కోడ్ని సేవ్ చేసుకోండి. ఇన్కేస్ కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి కోడ్ వచ్చేసింది. ఇన్కేస్ ఈ కోడ్ అయినా ఆ కోడ్ అయినా రెండు ఒకటే, నో ప్రాబ్లం, ఎటువంటి పర్వాలేదు. సో ఈ కోడ్ తీసుకెళ్ళి పేజెస్లోకి వెళ్ళి మీరు కాంటాక్ట్ ఫామ్ అని ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎప్పుడైతే కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేస్తారో అక్కడికి వెళ్ళి ఆ కోడ్ని పేస్ట్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ 7 కాంటాక్ట్ ఫామ్ ఉంది. సో నేను మళ్ళీ ఈ కోడ్ పెడుతున్నాను, రివ్యూ చూద్దాం వస్తుంది. ఇక్కడ చూడండి వచ్చేసింది. అక్కడ మిస్టేక్ అంటే నేను టెక్స్ట్ కాపీ చేశాను, లేదు ఇక్కడ కోడ్ పబ్లిష్ చేసిన తర్వాత కోడ్ వస్తుంది చూడండి. మేడం అర్థమైందా? నేను మళ్ళీ ఇంకోసారి చెప్పమంటా. అర్థమైంది. ఓకే.
సో మీరు కాంటాక్ట్ కాంటాక్ట్ ఫామ్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా అది పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి కాంటాక్ట్ లో. ఓకే. ఇక్కడ చూడండి ఈ కోడ్. సో మనం ఇక్కడ 7 ఇప్పుడు చేస్తే 7 అంతే. మనం అలా అప్డేట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిస్క్లైమర్. ఖచ్చితంగా మీరు గూగుల్ పంపించే ముందు ఈ డిస్క్లైమర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఎలా జనరేట్ చేసుకోవాలి? గూగుల్ క్రియేట్ డిస్క్లైమర్. డిస్క్లైమర్ ఫర్ వెబ్సైట్. గుర్తుపెట్టుకోండి. ఎంటర్ చేసిన వెంటనే ఫస్ట్ లోనే వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ లోనే క్లిక్ చేయండి. సో మీ నేము ఇన్కేస్ మీ పేరుని ఇవ్వండి, లేదంటే వెబ్సైట్ నేమ్ ఇవ్వండి. తర్వాత వెబ్సైట్ అని ప్రాపర్ గా ఇవ్వాలి. .com, .in, .online అని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే కంట్రీ అడుగుతుంది. కంట్రీ అయిన తర్వాత స్టేట్ అడుగుతుంది. స్టేట్ అయిన తర్వాత ఈమెయిల్ అడుగుతుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే వాళ్ళు కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ని తీసుకెళ్ళి ఈ డిస్క్లైమర్ లో యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఇలాంటి కోడ్ వస్తుంది. ఈ కోడ్ అంతా అక్కడ విజిబుల్ చేస్తే ఇదంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దెన్ అప్పుడు పబ్లిష్ చేయండి. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్ జనరేట్. ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు వేరే వచ్చింది, అప్పుడు వేరే వచ్చింది. సో ఇక్కడ నేము, తర్వాత వెబ్సైట్, తర్వాత వెబ్సైట్ కి సంబంధించిన యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఇదే అండి, జస్ట్ కాపీ చేసుకోండి ఇలాకి వెళ్ళి. సో వెబ్సైట్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కంట్రీ అడుగుతారు. కంట్రీ అడిగిన తర్వాత స్టేట్ తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే వీళ్ళు కోడ్ ఇస్తారు. ఆ కోడ్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఈ కోడ్ అనేది ఇక్కడ చూడండి టెక్స్ట్ లోకి వెళ్ళి కోడ్ సబ్మిట్ చేయండి. ఆటోమేటిక్గా విజిబుల్ లోకి వెళ్ళి ఈ విధంగా వస్తుంది. ఓకేనా అండి? ఓకే. సో ఇంతవరకు మీకు చాలు. నెక్స్ట్ కేటగిరీస్ ఎలా క్రియేట్ చేయాలనేది రేపు చెప్తాను. మీరు రేపు వచ్చేటప్పుడు ఈ పేజెస్ ని ఎలా క్రియేట్ చేయాలనేది మీరు తీసుకుంటారు. నేను మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తాను. డైరెక్ట్ మీకు ఇలా వస్తుంది. ఎలా అంటే నేను లాక్అవుట్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. సో మీకు ఇలా డాష్బోర్డ్ వస్తుంది. డాష్బోర్డ్ వచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడి ఇవ్వండి. నేను పాస్వర్డ్ మీకు పర్సనల్ గా పంపిస్తాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. లేదు అప్పటికి లాగిన్ అవ్వలేదు అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి sureka.online ఓకే కొడతాను. ఇక్కడ చూడండి WP iPhone లాగిన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏమైతే ఉందో WP iPhone లాగిన్. ఇక్కడ చూడండి ఇంకా నేను కనెక్ట్ చేయలేదు కాబట్టి వచ్చింది. సరే ఇదే తీసేద్దాము. ఫ్రెషర్స్ జాబ్స్ నౌ .com/WP లాగిన్ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా లాగిన్ పేజ్ వస్తాం. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయింది. ఆల్రెడీ చూడండి లాగిన్ లోనే ఉంది. సో లాగిన్ పేజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ పేజ్ వస్తాయి. లాగిన్ పేజ్ వచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి. సో ఆ తర్వాత మీరు ఏం చేయాలి? పేజెస్ ని క్రియేట్ చేసుకొని రండి. సో పేజెస్ లో మీరు ఏం క్రియేట్ చేయాలి? అబౌటర్స్ లో మీరు ఆ వెబ్సైట్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. తర్వాత కాంటాక్ట్ ఫామ్ కి వెళ్ళి సో కాంటాక్ట్ ఫామ్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ యాడ్ న్యూ అని క్రియేట్ చేసుకొని క్రియేట్ చేసిన తర్వాత ఒక మీకు కోడ్ వస్తుంది. పబ్లిష్ చేసిన తర్వాత ఆ కోడ్ ను వెళ్ళి ఇక్కడ మన కాంటాక్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ కి సంబంధించి ఆ కోడ్ అక్కడ పబ్లిష్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ వస్తుంది. ఇలాంటి కాంటాక్ట్ ఫామ్ వస్తుంది. సో కాంటాక్ట్ ఫామ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి?
ప్రైవసీ పాలసీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిస్క్లైమర్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా జనరేట్ చేయాలో చూసారు కదండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే డిస్క్లైమర్ జస్ట్ అంతే. డిస్క్లైమర్ జనరేటర్ అని ఎంటర్ చేస్తే మీకు ఫస్ట్ లోనే వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ మీరు డిఫాల్ట్ గా ఇవ్వండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్ జనరేటర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చినటువంటి కోడ్ ప్లేస్ అవుట్ చేయాలి. ఎక్కడ ప్లేస్ అవుట్ చేయాలి? మీరైతే టర్మ్స్ అండ్ కండిషన్ పేజీ పెడతారో అక్కడ ప్లేస్ అవుట్ చేయాలి అంతే. ఓకేనా అండి? ఓకే. ఇంకే థింక్ చేయండి, ఇంకే ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయి? లేదు. చేసేటప్పుడు ప్లగ్ఇన్స్‌లో ఏమన్నా డౌట్ ఉంటే పింగ్ చేస్తాను. ప్లగ్ఇన్స్ మీరు ఒక్కటే ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మేము ఎప్పుడైతే థీమ్ ని అక్కడ ఇన్స్టాల్ చేస్తానో ఎటువంటి ప్లగ్ఇన్స్ కావాలో అప్పుడు చెప్తాను. ఇప్పటికీ మనకి ఏం కావాలో అంతవరకు మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసేటప్పుడు ముందు ప్లాన్ గా మీకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంటుంది, దానికి సంబంధించిన ప్లగ్ఇన్స్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. ఓకే. ఓకేనా అండి? సో ఈ కామర్స్ అనుకోండి, కామర్స్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన థీమ్ ని ఐడెంటిఫై చేసి ఆ థీమ్ ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేయాలి. నేను ఒక్కొక్క ప్రాసెస్ చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు కానీ ప్రతి వెబ్సైట్ కి మెయిన్ గా ఇవైతే ఉండాలి. సో ఒకటి అబౌటస్, కాంటాక్ట్ ఫామ్, తర్వాత వచ్చి మనకి మెయిన్ గా ఇన్ఫర్మేషన్, ప్రైవసీ పాలసీ. అది ప్రైవసీ పాలసీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ప్రతి వెబ్సైట్ కి. జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. ఒకవేళ గూగుల్ నుంచి మనీ సంపాదించాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్, డిస్క్లైమర్, ఈ రెండు ఖచ్చితంగా అవసరం. ఈ 5 పేజెస్ ని క్రియేట్ చేయండి ఈజీగా. ఓకే. ఇన్ కేసు మీకు క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే ఇమీడియట్ గా మెసేజ్ చేయండి. నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను. మాక్సిమం 11 వరకు ఉంటాను, 10:30, 11 వరకు ఉంటాను. నేను ఇమీడియట్ గా చెక్ చేసి మీకు ఎక్కడ రిలీవ్ అవుతుందో నేను క్లియర్ చేస్తాను. ఓకే. ఓకేనండి? ఇంకా డౌట్? ఓకే. ఇంకా థింక్ చేయండి మేడం. ఈ సబ్జెక్ట్ చాలా కొత్త కాబట్టి డౌట్స్ ఏం రావు, కానీ చేసేటప్పుడు మాత్రం డౌట్స్ వస్తాయి. నోట్ చేసుకుంటాను మేడం, నేను ఏవైతే నోట్ చెప్పాను. చేశాను. సో అందుకని ఇన్ కేసు అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చూడండి, సో ఆ పార్ట్ మీకు అర్థం అవుతుంది. ఓకే. ఇన్ కేసు ఆ వీడియోలో కూడా అర్థం కావాలంటే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సరే. ఓకే మేడం, నేను మీకు యూఆర్ఎల్ అన్ని షేర్ చేస్తాను, పాస్వర్డ్స్. సో మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఓకే అండి. ఓకేనండి? డౌట్స్ అంటే క్లియర్ అయిందంటే నాకు ఆల్రెడీ 3 minutes ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇంకో మీరు డౌట్స్ అయితే అడగండి. ఏం లేదు. అది చేసేటప్పుడు పింగ్ చేస్తాను. ఎనీ డౌట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ మేడం.